ఈ వీడియో చూడండి ఏం మాట్లాడుతుందో. సుమన్ శెట్టిని తీయకుండా నన్ను తీసేసారు ఏంటని చెప్పి షాక్ అయింది. సుమన్ శెట్టి ఎలాంటి క్యారెక్టర్, నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఎలా మాట్లాడినావు ఫస్ట్ రెండు చూసారుగా. ఇది రోడ్ల మీద ఖాళీగా ఉండి కెమెరా దొరకగానే మనం కూడా ఫేమస్ అవుదాం ఏదో రకంగానే ఉంటారు చూడండి. అరే ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి సుమన్ శెట్టి క్యారెక్టర్ ఎక్కడంట, దమ్ము శ్రీజ క్యారెక్టర్ ఎక్కడంట, ప్రతి ఒక్కరు తెలుసు ఎవరు క్యారెక్టర్ ఏంటో. పక్కన వాళ్ళు ఆ మైక్ పట్టుకున్న వాళ్ళు నవ్వుతున్నారు, కిక్కి అనుకుంటా దెంగతా మళ్ళీ. ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి నేను చెప్తున్నాండి ఏనండి. సేఫ్ గా ఎవడేమనుకుంటాడో, మాట్లాడితే ఏం తప్పు అవుతుందో భయంగా ఎట్టెట్ట ఉండే సుమన్ శెట్టి అక్కడ. ఎవడేమనుకుంటే నా ఫరక్ పడదు అనుకునే దమ్ము శ్రీజ అక్కడ. ప్రతి ఒక్కరికి శ్రీజ అన్యాయం జరిగిందని చచ్చిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఏ వీడియో చూసినా శ్రీజ శ్రీజ శ్రీజ. నువ్వేంటి వీళ్ళందరూ శ్రీజకి సపోర్ట్ చేస్తున్నారు, నేను నెగిటివ్ మాట్లాడితే ఫేమస్ అవుదామనే. కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి, చైన్లో రింగులు వేసుకోవడం కాదు. కొంచెం నాలెడ్జ్ అనేది తెలుసుకొని మాట్లాడండి ఎవరైనా సరే. ఆ కెమెరా పెట్టారుగా, మైకులు పెట్టారుగా అని మాట్లాడడం కాదు. అక్కడ అన్యాయం జరిగింది, ప్రతి ఒక్కరు అన్యాయం చేశారు. దమ్ము శ్రీజ ఓట్లతో కాదు వెళ్ళింది, బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్ళింది. బిగ్ బాస్ కూడా తెలుసు ఇది అన్ఫెయిర్ అని. ప్రతి ఒక్కరు కూడా తన గేమ్లోకి రావాలని వీడియోలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ తెక్కలోళ్ళ అంటే నువ్వు వాళ్ళందరికీ ఆపోజిట్గా మాట్లాడితే ఫేమస్ అవుదాం అని తెలుగు మాట్లాడుతున్నావా? అయినా నువ్వు ఫేమస్ అవుతాయి. ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి జడ్జి చేస్తున్నాం ఏంటి అయినా సరే? ఏమైంది అమ్మాయి క్యారెక్టర్ గురించి? వాళ్ళందరూ హౌస్లో ఉండటానికి కంటెంట్ కోసం లవ్ ట్రాకులు నడుచుకునే వాళ్ళు ఎక్కడ? ఎవరితో అయినా ముగ్గురిని కెప్టెన్ చేసింది తను ఎక్కడ? నోరు ఉంది కానీ అని మాట్లాడటం కాదు, అయ్యి వేసుకోవడం కాదు. కొంచెం మనసు కూడా గోల్డ్ ఉంచుకుని నేర్చుకోండి. నోరు ఉందిగా మాట్లాడటం కాదు, అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు శ్రీజాకి అన్యాయం జరిగింది అని మొత్తుకుంటే నీలాంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి అది ఇది మాట్లాడతారా? కొంచెమైనా చదువుకున్నట్టు ఉన్నావుగా, కొంచెం నేర్చుకో. తర్వాత మళ్ళీ మంచి వీడియోతో కనపడు.